ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మన మీద అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది, రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి, ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు, శని. భయపడకండి. నెక్స్ట్ వచ్చేసి ధనురాశి ధనుర్లగ్నంకి తీసుకున్నట్లయితే మీకు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీ రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి మీకు సప్తమంలోకి వెళ్ళిపోయారు 14 మేన. ఇప్పటి నుంచి ఆయన మీకు రెండు కేంద్రాల అధిపతి ఒక కేంద్రంలోకి వెళ్ళి మీ రాశిని చూస్తున్నారు కాబట్టి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. మీకంటే ఒక గుర్తింపు వస్తుంది. మీరు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా చక్కగా దూసుకెళ్తారు. మీకు కూడా ఈనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోయింది. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి మీరు కొంత ఇబ్బంది పడతారు. ఏ విధంగా అంటే సిబిలింగ్స్తోను ప్రాబ్లమ్స్తోను, నెక్స్ట్ ఫ్యామిలీలో కొంత డిస్టర్బెన్స్ రావడంలో వీటిల్లో కొన్ని ఇబ్బందులు పడతారు. కానీ గురువు క్షేత్రంలో ఉన్నారు కాబట్టి, గురువు మీకు బాగున్నారు కాబట్టి మీ రాశాధిపతి ఇది వరకు నన్ను బాధలు అయితే మీకు లేవు. కొంత ఆస్తులు కూడా సమకూర్చుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహం అయిన వారికి పిల్లల విషయంలో వివాహం చేయగలుగుతారు. ఎడ్యుకేషన్, దూర ప్రాంత ప్రయాణాలలో అలసట ఇవన్నీ బాగుంటాయి. పెళ్ళైన వారికి జీవిత భాగస్వామి ద్వారా మీ జీవితంలో కొత్త మంచి పనులు జరగడం చూసి మీరు ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతారు. పిల్లల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి చక్కగా ఇన్వెస్ట్ చేయండి. మంచి అవకాశాలు వస్తుంటాయి. మంచి విషయాలలో మీరు ముందుకెళ్ళగలుగుతారు. అనేక రకమైనటువంటి ప్రాంతీయ పర్యటనలు చేయగలుగుతారు. మీకంటూ ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తద్మూలకంగా మీకు కొంత శ్రమ అయినప్పటికీ కూడాను దాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతారు. గమనించగలరు. స్వస్తి.